హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జాయిన్ ఇన్ జాబ్ ఇన్ నవోదయ విద్యాలయ సమితి రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ అయితే కాంట్రాక్చువల్ బేసిస్గా టీజీటీ అండ్ పీజీటీ వాళ్ళకి వేకెన్సీస్ రిలీజ్ చేసింది. సో ఇందులో పీఆర్టీ అయితే మనకి కనిపించదు. ఎందుకంటే పీఆర్టీ అనేది మనకి నవోదయలో కానీ లేకపోతే ఈఎంఆర్ఎస్లో కానీ మనకి పీఆర్టీ ఉండదు. ఓన్లీ ఆ స్కూల్ 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి టీజీటీ అండ్ పీజీటీ మాత్రమే ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. సో టీజీటీకి లింక్, పీజీటీకి లింక్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఈ లింక్ మీరు క్లిక్ చేస్తే అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది. సో నెక్స్ట్ చూస్తే కనుక అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది 8th March నుంచి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 18th March 9 PM. సో 18th అనేది మనకి లాస్ట్ డేట్. నైట్ 9 లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. మీ అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసిన తర్వాత మెరిట్ని బట్టి వాళ్ళు మెయిల్ చేస్తారు ఎవరైతే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారో. సో మెయిల్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. అన్ని సెక్షన్స్ ఏంటంటే స్పామ్లోను కొన్నిసార్లు స్పామ్లోకి వెళ్ళిపోతుంటాయి, ప్రమోషన్స్లోకి వెళ్ళిపోతుంటాయి. సో మొత్తం ఇన్బాక్స్ అన్నీ ఆల్ మెయిల్స్ మొత్తం అన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే 18th అయిపోయాక 7th to 9th ఇంటర్వ్యూ జరుగుతుందంటే 1 week ముందే మీకు ఇన్ఫామ్ చేయొచ్చు. సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ చూద్దాము. సబ్జెక్ట్స్ చూస్తే కనుక టీజీటీకి సంబంధించి ఈ సబ్జెక్ట్స్ అయితే మనకి ఉన్నాయి. వీళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. టీజీటీ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పీఈటీ అనమాట. మెయిల్ అండ్ ఫీమేల్కి మ్యూజిక్, ఆర్ట్, కంప్యూటర్ సైన్స్, లైబ్రేరియన్ అండ్ హిందీ అనమాట. పీజీటీ చూస్తే కనుక ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ కామర్స్. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కోసం వీడియో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి, దానికోసం వేరే వీడియో చేస్తాను. సో ఇంకా మనం చూస్తే కనుక కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటూ వెళ్దాము. ఎలిజిబిలిటీ అనేది మీ పోస్ట్ ప్రకారం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ వర్కింగ్ ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ యూస్ చేయండి. కొన్నిసార్లు ఈమెయిల్కి ఏంటంటే స్టోరేజ్ ఎక్కువైపోయి మనకి మెయిల్స్ అనేవి రావు. సో ఆ విధంగా మీ ఈమెయిల్ అనేది మొత్తం ఫిల్ అయిపోతే కనుక, మెయిల్స్ రాని ప్రకారంగా ఉంటే కనుక ఆ ఈమెయిల్ ఇవ్వద్దు, వేరే ఈమెయిల్ క్రియేట్ చేసుకుని ఇవ్వండి. లేదంటే ఫోన్లో స్పేస్ మొత్తము డిలీట్ చేయాల్సినవన్నీ డిలీట్ చేయండి, వర్కింగ్ ఈమెయిల్ ఇవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఈమెయిల్తో ఇక్కడ చూడండి 4th పాయింట్, యూజింగ్ 1 ఈమెయిల్ ఐడి అప్లికేషన్స్ క్యాన్ బి సబ్మిటెడ్ ఫర్ 1 పోస్ట్ ఓన్లీ. ఒక మెయిల్కి ఒక పోస్టే మీరు అప్లై చేయగలరు. మీ దగ్గర మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంది, ఆ ఒక ఈమెయిల్ ఐడితో టీజీటీలో ఒకటి, పీజీటీలో ఒకటి చేయడానికి ఉండదు. అలా అని టీజీటీలో 2, పీజీటీలో 2 చేయడానికి కూడా ఉండదన్నమాట. ఒక మెయిల్తో ఒక పోస్ట్ మాత్రమే మీరు అప్లై అయితే చేయగలరు. సో ఒకవేళ మీరు మేడం నేను 2 పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్నాను, టీజీటీ, పీజీటీ కూడా నాకు ఎలిజిబిలిటీ ఉందంటే కనుక ఇంకొక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఇంకొక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని సో ఒక ఈమెయిల్ ఐడితో ఒక పోస్ట్కి పెట్టండి, ఇంకో ఈమెయిల్ ఐడితో ఇంకొక పోస్ట్కి, సెకండ్ ఐడితో ఇంకొక పోస్ట్కి అప్లై చేయండి. ఆ విధంగా అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇంకొకటి అండ్ మొబైల్ నెంబర్ పర్లేదు, ఈమెయిల్ ఐడి మాత్రం చెప్పారు. ఈమెయిల్ ఐడి అయితే ఒక ఈమెయిల్ ఐడితో ఒక పోస్ట్కి అప్లై చేయాలని చెప్పేసి. అండ్ మీరు అప్లై చేసిన తర్వాత మీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ మీ మెయిల్కి అయితే వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, చెక్ ఇన్ ద స్పామ్, ప్రమోషన్ ఎక్సెట్రా అన్ని ఫోల్డర్స్ మెయిల్లో బాగా చూసుకోండి, మిస్ కావద్దు మీ అప్లికేషన్ ఫామ్ది. అండ్ ఒకవేళ మీరు మీ ఎలిజిబిలిటీ ప్రకారము మీరు సెలెక్ట్ అయితే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో అది పర్సనల్ ఇంటరాక్షన్, ఆన్లైన్లో అయితే ఉండదు, నాట్ ఆన్లైన్ అనమాట, ఫిజికల్గా పిలుస్తారు, మీరు వెళ్ళాలి. అక్కడ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే మీకు జేఎన్వి వెన్యూ ఇచ్చారో అక్కడికే మీరు ఇంటర్వ్యూకి కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. సో అప్పుడు వెళ్తున్నప్పుడు ఏంటంటే ప్రింటెడ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళాలి. ప్రింట్ తీసుకుని సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏంటంటే మీ ఆ అప్లికేషన్ ఫామ్ మీద మీరు సిగ్నేచర్ పెట్టాలన్నమాట. కిందన అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఉంటే కింద బ్లూ పెన్తో మీ సిగ్నేచర్ అనేది పెట్టండి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే దాని అర్థం అదనమాట, మీ సిగ్నేచర్. ఓకే, గెస్టెడ్ అటెస్టెడ్ అంటే ఎవరైనా గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ 10th పాయింట్ చూస్తే కనుక సెల్ఫ్ అటెస్టెడ్ విత్ 1 సెట్ ఆఫ్ ఫోటో కాపీస్. అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకురావాలి. అండ్ సెమిస్టర్ వైజ్ డిగ్రీ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, పీజీ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, అవార్డ్స్ కానీ, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న,
ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఇలాంటివి కూడా మీరు అప్‌లోడ్ చేయొచ్చు. స్పోర్ట్స్‌లో ఉన్న అయి కూడా ఏంటంటే మీకు కొంచెం ఎక్స్‌ట్రాగా మీకు బెనిఫిట్ చేస్తాయి. వాటి వల్ల మీకు సెలక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కూడా ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. సో, నెక్స్ట్ రెగ్యులర్‌గా వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తూ ఉండండి. రీజనల్ ఆఫీస్ వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తూ ఉండండి ఏదైనా అప్డేట్స్ కోసం. అండ్ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అనేది తీసుకెళ్ళమన్నారు. మోస్ట్‌లీ ఆధారే తీసుకెళ్ళండి. ఎందుకంటే అది కామన్‌గా అందరి దగ్గరగా ఉంటది కాబట్టి ఆధార్ జిరాక్స్ పట్టుకొని వెళ్ళండి. అండ్ ఒకవేళ స్టేట్ వైస్ మెరిట్ లిస్ట్ అనేది మనకి స్టేట్స్‌ని బట్టి, ఆ యూటీస్‌ని బట్టి, అక్కడున్న వేకెన్సీస్‌ని బట్టి అయితే మనకి మెరిట్‌ని బట్టి మీకు పోస్టింగ్ అనేది ఇవ్వబడతది. అయితే ఇంటర్వ్యూ కోసం చూస్తే గనక ఇంటర్వ్యూ టీజీటీ ఇది మనకు అవసరం లేదు. టీజీటీ తమిళ్ అండ్ మలయాళంకి అయితే గనక తమిళ్ అండ్ మలయాళం వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది పాలక్కడ్‌లో జరుగుతది. సో, నెక్స్ట్ టీజీటీ కన్నడకి ఇంటర్వ్యూ అయితే రూరల్ ఏరియాలో జరుగుతది. బెంగుళూరు రూరల్ ఏరియా. అయితే టీజీటీ తెలుగు ఇది మనకు అవసరం. టీజీటీ తెలుగు వాళ్ళకైతే రంగారెడ్డిలో జరుగుద్దంట. ఓకేనా? అక్కడున్న రంగారెడ్డిలో ఉన్న నవోదయలో మాత్రమే టీజీటీ తెలుగు ఇంటర్వ్యూ అయితే జరుగుతది. సో, ఇది అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తే గనక ఇదంతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. మీరు ఒకసారి పీడిఎఫ్‌లో నుంచి మొత్తం చూడండి. అండ్ ఇంకేమున్నాయి? లాస్ట్‌గా వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ అనేది మీకు 50 ఇయర్స్ దాటి ఉండకూడదు. 50 ఇయర్స్ దాటి ఉండకూడదు. 1 జూలై 2025కి 50 ఇయర్స్ దాటి ఉంటే గనక 50+ అయితే మీరు ఎలిజిబుల్ కాదు. 50 లోపు 50 ఇయర్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్. ఒకవేళ గనక మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ ఎన్‌వీఎస్ కానీ, సూపర్ యాన్యుయేటెడ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ కానీ అదైతే గనక మీరు 65 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా మీ ఏజ్ లిమిట్ 65 ఇయర్స్ కానీ, 65 ఇయర్స్ లోపు కానీ ఉండాలనమాట. అది కూడా డేట్ ఎప్పుడు 1 జూలై 2025. సో, ఇది ఎన్‌వీఎస్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కోసం వేరే వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఇవ్వండి. ఎందుకంటే వన్స్ ఒకవేళ సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అనేవి ఏమన్నా రాంగ్ ఉంటే గనక మిమ్మల్ని ఏ టైంలోనైనా రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ కొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్స్‌లో కానీ ఏమన్నా కొత్తగా ఇప్పుడు రీసెంట్‌గా ఇక్కడ చూడండి ఈ పాయింట్ చెప్పలేదు కదా ఇందాక. ఇన్ఫర్మేషన్ షుడ్ బి ఫిల్డ్ యాక్యురేట్‌లీ. ఇఫ్ లేటర్ అట్ ఎనీ స్టేజ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఈస్ ఫౌండ్ ఫాల్స్, రాంగ్, మిస్‌లీడింగ్ ద క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్ అనమాట. సో, ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. కొన్ని సార్లు ఏంటంటే మీ పాత డాక్యుమెంట్స్‌లో మిస్టేక్స్ ఉన్నాయి. లేకపోతే పేరుకి మధ్య స్పేస్ అనేది లేదు. అలాంటి టైంలో మీరు కొత్తగా అనేది ఒక డాక్యుమెంట్ చేయించుకున్నారు. ఆధార్ మార్పించుకున్నారు. సో, ఆ విధంగా ఉంటే గనక దానికి సంబంధించి నోటరీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10థ్‌లో మీ మదర్ నేము, మీ ఫాదర్ నేము ఒకటున్నది. ఆ తర్వాత మేబీ మీ పేరెంట్స్ నేమ్ అనేది ఏదైనా మార్చుకున్నా అలాంటిదేమన్నా ఉందనుకో, ప్రెజెంట్ డీటెయిల్స్ యాక్యురేట్‌గా ఇప్పుడు ప్రెజెంట్ ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో మీ నేమ్ గానీ, మీ పేరెంట్స్ నేమ్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నిటిల్లో కూడా ప్రెజెంట్ ఏముందో ఆ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. ఒకవేళ ఆ ముందు దానికి అది మ్యాచ్ అవ్వకపోతే నోటరీ ప్రిపేర్ చేయించుకుంటే సరిపోతదనమాట. ఓకేనా? అఫిడవిట్ అంటారు కదా! నోటరీ ప్రిపేర్ చేయించుకుంటే సరిపోతది. ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్‌గా ఇవ్వండి. సో, ఇంతే. థ్యాంక్ యూ.